ఎంత సబ్జెక్ట్ ఉన్నాడు? మన డెమోక్రసీలో ఉన్నటువంటి ఈ లూప్ హోల్ అనాలా, లేకపోతే చట్టబద్ధమే అనాలి? ఎందుకంటే ప్రజల చేత ఎన్నికవుతున్నాడు ప్రజాప్రతినిధి. దాంట్లో మనం డబ్బుల కులమా వ్యవహారమా ఇదంతా వాటిట్లో పోటీ పడలేనోడు కాలేకపోతున్నాడు. వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అవుతుంది. అట్లాంటప్పుడు అది ఉంచుకోమని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఆగుతోంది అక్కడ పాయింట్. కానీ రాజ్యాంగబద్ధమైన ఇలాంటి అధికారాల మీద ఇలాంటి ఒకవేళ నిషేధం అనాలో దీన్ని లేదో తెలియదు, ఇలాంటి కనుక ప్రకటిస్తే ఇక రాజకీయ అధికారాలకు కంట్రోలింగ్ తప్పుతుందా? అంటే బాధ్యతను నేర్పుతున్నారు, తప్పేం లేదు. నేను అనుకోవడం అయితే ఇప్పుడు దీని మీద కాంట్రవర్సీ వచ్చింది కూడా ఏంటంటే, ఇదివరకు కేంద్ర ప్రభుత్వమే రూల్ పెట్టింది 3 నెలలలోపు దాన్ని క్లియర్ చేయమని, ఫైనల్ చేయమని. కేంద్ర ప్రభుత్వమే పెట్టింది, అది కోర్టు కాదు. అది కేంద్ర ప్రభుత్వమే గైడ్ లైన్స్ పంపించింది. 3 నెలల పాటు లోపు ఏ ఫైల్ ఉంచడానికి వీల్లేదు, ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, చాయిస్ ఈజ్ ఎవర్స్ అని తేల్చి చెప్పింది. ఒకవేళ తిరస్కరించారనుకోండి రాష్ట్రపతి స్థాయిలో కూడా, దే హ్యావ్ ద రైట్ టు గో టు కోర్టు. కోర్టులో ఉన్నాయి కదా, హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్తారు. అక్కడ కాన్స్టిట్యూషనల్గా దానికి ఒక ఆన్సర్ వస్తుంది. కానీ నీ దగ్గర ఉంచుకోవడం అనేటటువంటి బుల్డోజ్ చేయడం, డెమోక్రసీని బుల్డోజ్ చేయడం. కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కి కొన్ని కీలక అధికారాలు రాజ్యాంగంలో ఇచ్చారు అనేది ఈయన చెప్పిన మాట తుషార్ మెహతా. అలా చూసుకున్నప్పుడు ఆయన అధికారాల్లోని ఇప్పుడు ఆయన వినియోగించుకుంటున్నారు, దాన్ని ఎలా కట్ చేస్తారు? కరెక్టే.